ఇవాళ రైతు రుణమాఫీ చేయలేదంటున్నాడు. నేను సూటిగా సవాలు విసురుతున్న చంద్రశేఖరరావు గారికి వేదిక మీద నుంచి, ఫామ్ హౌస్ లో ఉండి వచ్చిన వాళ్ళకి జోలి చెప్పుడు కాదు, అసెంబ్లీకి రా, లెక్కలు చెప్తా. ఏ ఊర్లో, ఏ తండాలో, ఏ గూడెంలో ఏ రైతుకి ఎంత రుణమాఫీ చేసిందో 25,50,000 మంది రైతుల వివరాలు శాసనసభలో పెడతా. 21,000 కోట్ల రూపాయలు ఎవరి ఖాతాలో వేసినో నేను లెక్క చెప్తా. నీకు చిత్తశుద్ధి, నీకు నిజాయితీ ఉంటే రా, వచ్చే అసెంబ్లీలో నువ్వు మాట్లాడు, అడుగు. అదేవిధంగా ఆనాడు నువ్వు 5,000 రూపాయలు సంవత్సరానికి రైతు బంధు కింద 10,000 ఇస్తే నేను ఎన్నికల్లో 15,000 ఇస్తా అని చెప్పిన. కానీ ఏ రోజు కూడా చంద్రశేఖరరావు గారు మనం అప్పుల్లో లేవు, మనం ధనిక రాష్ట్రం, మన దగ్గర సంచుల కొద్దీ గుమ్మీల కొద్దీ రూపాయలు ఉన్నాయని అబద్ధాలు చెప్పిండు. వచ్చి చూస్తే గుమ్మీలు ఖాళీలు ఉన్నాయి, గుమ్మి కింద పందికొక్కులాగా కేసీఆర్ కుటుంబం మొత్తం తిని కూసున్నది. అయినా అధైర్యపడకుండా 15,000 బదులు ఆనాడు నువ్వు ఇచ్చిన 10,000 ఎగ్గొట్టిన 10,000 కాకుండా ఇవాళ 12,000 రూపాయల సంవత్సరానికి రైతులకు ఇవ్వాలని రైతు భరోసా కార్యక్రమాన్ని జనవరి 26 తారీఖు నాడు ప్రారంభించుకున్నాం. మార్చి 31 లోపల ప్రతి ఎకరాకు వ్యవసాయ యోగ్యమైన భూమికి ఎకరాకు 6,000 చొప్పున మీ ఖాతాలో వేసే పూచి నాది అని నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. ఆయన అంటుండు ఎగ్గొడతారని. నేను నీలాక మాట చెప్పి ఎగ్గొట్టేటోని కాదు. దళితులకు 3 ఎకరాలని ఎగ్గొట్టినావు, దళిత ముఖ్యమంత్రి అని ఎగ్గొట్టినావు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు అని ఎగ్గొట్టినావు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే 100 మాటలు ఇచ్చి ఎగ్గొట్టిన చరిత్ర నీది, పంగనామాలు పెట్టిన చరిత్ర నీది. చంద్రశేఖరరావు 10 ఏళ్ళు పరిపాలన చేసి ప్రజల దగ్గరకు పోతే డిసెంబర్లో అధికారం కోల్పోయినావు, జూన్లో డిపాజిట్లు కోల్పోయినావు పార్లమెంట్లో. ఇప్పుడు మెదడు కూడా కోల్పోయినట్టే ఉన్నాడు ఆయన, పెద్ద మంచి ఫామ్ హౌస్లో పండుకొని. డిసెంబర్లో ఆయన అన్నీ చెప్పిండు. ఆయన గుడిలు దర్గాలకు దస్తీలు కప్పిండు, గుడిలకు పోయి దండాలు పెట్టిండు. పెట్టిన తెలంగాణ ప్రజలు 10 ఏళ్ళు పెట్టిన ఆయన అరగోసకు ఇవాళ ఆయన గుణపాఠం చెప్పి ప్రభుత్వాన్ని దించిండ్రు. అట్లే అబద్ధాలు చెప్తే పార్లమెంట్లో గుండు 0 ఇచ్చిండ్రు, ఆయన గాడిద గుడ్డి ఇచ్చిండ్రు. అయినా బుద్ధి మారలే. 14 నెలల నుంచి అంట ఆయన ఫామ్ హౌస్లో వండుకొని గంభీరంగా చూస్తుండ. ఎవరిని చూస్తున్నావా గంభీరంగా? అచ్చోసిన ఆంబోతులాక నీ కొడుకుని అల్లుని ఊరు మీద వదిలినావు. మైసమ్మ మన ఏంది జాంగీర్పీర్ల దర్గాకు వదిలిన మేకపోతులాక ఊరు మీద పడి మేస్తా ఉన్నారు నీ కొడుకు నీ అల్లుడు. మన జాంగీర్పీర్ల దర్గా కోసుకుంటాం కదా మనం, అట్లా జాంగీర్పీర్ల దర్గాను కూడా మోసం చేసిన 100 కోట్లు ఇస్తాను మా శంకర్ చెప్తున్నాడు. ఇవాళ రాజన్న సిరిసిల్ల ఆలయానికి 100 కోట్లు ఇస్తాను, ఆ దేవుని మోసం చేసినావు. ఈడ దర్గాను మోసం చేసినావు. పాలమూరులో ప్రాజెక్టులు కడతా అని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి చేస్తా అని కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్సాగరు, జూరాల, ఆర్జీఎస్, తుమ్మిళ్ళ ప్రాజెక్టులను కడతా అని చెప్పి పాలమూరుకు మాట ఇచ్చి పాలమూరుని ఎండబెట్టి ఎగవేసిన దుర్మార్గుడివి నువ్వు ఈరోజు సంవత్సరం పూర్తి కాకముందే మా మీద వడేడుస్తురట. ఆయన కోసం ఎదురు చూస్తురట. ప్రజలందరూ బాధ పడుతురట. అయ్యా చంద్రశేఖరరావు గారు, 4 కోట్ల ప్రజలు ఎవ్వరు బాధపడతలేరు. రైతులకు రైతు భరోసా వచ్చింది, రైతులకు రైతు రుణమాఫీ జరిగింది, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాం, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచినాం, పేదలకు ఇండ్లల్లా 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం, ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం. అదేవిధంగా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినాం. 120 కోట్ల మంది ఆడబిడ్డలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు. దానికి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఫామ్ హౌస్లోకి వెళ్ళి మాట్లాడినావు ఇంతకుముందు. ఆయన అంటూ నువ్వు అంటే ఫామ్ హౌస్ అంట, నువ్వే చెప్పినావు. ఫామ్ హౌస్ ఉంది, ఎకరానికి 1 కోటి రూపాయల పంట పంటది అని చెప్పి నువ్వే చెప్పినావు. ఫామ్ హౌస్లో ఉన్నావు. ఫామ్ హౌస్కి వెళ్ళి ఇంతకుముందు ఏదో కొంచెం పిలిపించుకొని మాట్లాడినాం. రేపటికి వెళ్ళి తడాకా చూపిస్తాను. మన చూపిస్తావా పార్లమెంట్ ఎలక్షన్ నీ తడాకా? పార్లమెంట్ ఎలక్షన్ 16 పార్లమెంట్ ప్రచారం చేస్తావు కదా, ఏమైంది? 5 నెలల కింద 6 నెలల కింద 9 డిపాజిట్, 9 3 ప్లేస్ 7 డిపాజిట్ పోయింది. ఈ 6 నెలల్లో నువ్వు చూపించే తడాకా ఏముంది? అందుకనే కేసీఆర్ ఇన్ని రోజులేమో పోరాళ్ళు బయటకు పోయి పంపించి ఎవరికిచ్చి నువ్వునే రోడ్ల మీద
ఇవాళ నువ్వు ఏదో పెద్ద నాయకులు అనుకుంటావు. తెలంగాణ సాధనలో నీకు పాత్ర లేదు. శ్రీకాంతాచారి సకల జీవన 4 కోట్ల మంది పాత్ర ఉన్నది. అంతో ఇంతో ఉంటే పాత్ర కాంగ్రెస్ పార్టీ ఎంపీలకి నాలాంటి వారు పదవి త్యాగం చేసి మనం తీసుకోలే. నీలాగా ఎంపీగా రాజీనామా చేయడం, మళ్ళీ బై ఎలక్షన్ పోవడం, ఆంధ్రోళ్ళ దగ్గర డబ్బులు పొందడం నీలాగా చేయలే. తెలంగాణ పుట్టినాడు తెలంగాణ కోసం తెలిసి తెలంగాణ వచ్చిన మంచి పదవి తీసుకుంటా అని చెప్పినా సరే. నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. చూద్దాము. ఒక 4 రోజులు కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా. కానీ మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే, 1 సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఉత్పత్తుల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు, ఇవన్నీ అన్యాయాలున్నాయి. కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, మీరు కథ చూడాలి అని జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి, పెద్ద దూరమే ఉండదు. ఆ రకంగా తెలంగాణ శక్తి ఏందో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. భవిష్యత్తు కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ, పరమేశ్వర్ గారికి అంతటి లోకమంత్రం ఇది. ₹1 కోటి భూమి ఇప్పుడు 50 లక్షలు కట్టలేదు. ఈ ఒక్కని బాధ ఒక ఆయన వచ్చింది, మన ఒక ఆయన ఒక 10 మంది వచ్చారు హైదరాబాద్కి. అందులోకి 2 ముస్లిం సోదరులు వచ్చారు. साहब सब तबाह हो गया, इफलासी मुफलसी बच्चों क्या तो तुम्हारा क्या हुआ बहन, तुम्हारा क्या हो, तुम हैदराबाद में तुम लोग हैं. मेरा कारोबार है साहब, मेरा छोटा मोटा कारोबार है, होटल भी है, 70% गिर गया. हर कोई पूछ रहे, हर कोई केसीआर को याद कर रहा है सामान. వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కడ ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి, మన్ను పోయినాయి, మసాలా అన్ని పోయినాయి. ఎంత మంచిగా 4 ఎకరాల రైతు నేను 4 కోట్ల ఆసామని అనుకుంటుండే, అంత ధీమా ఉంది. ఎంత బాగుంటే హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇవ్వకపోదాం భూములు, డిమాండ్ పెరగానని. అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా 40 లక్షలు 50 లక్షలు ఎకరానికి ఉండే. అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేసింది. వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది. కాబట్టి మనం కొట్లాడాల్సిందే. నేను ఇంకొక మాట మీకు చెప్తా. ఎలక్షన్లలో నేను మస్తుగా చూసిన 50 ఏళ్లలో పార్టీలు గెలితే ఓడతాయి. ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతాం రాని అంత గొప్పగా ఒక్కటే ఏడాది. ఇంకా వాళ్ళ బొంద తెలివికి నిన్న వారి పార్టీ వాడే మంది పెట్టాలి, అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసిరా మీరు. ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకి. వాడు పెట్టిందే మనం పెట్టింది కాదు. 75 ఇది పరిస్థితి. అదే నేను ఏమంటున్నా అంటే, ఫామ్ హౌస్ అంటే ఏముంటుంది, వారి ఉంటుంది, మక్కు ఉంటుంది, అల్లం ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు అంతా మనిషి చేస్తే పరబడి తవ్వచ్చు కూడా లంగత. దీన్ని ఫామ్ హౌస్ అని మనం బదనాం చేసి అంతే కదా. నేను ఏమంటున్నా అంటే, అన్ని మప్పులు వీడిపోయినట్టు ప్రజలకు అన్నీ తెలిసిపోతున్నాయి. మంచి ఏంది, చెడ్డ ఏంది, ఏం జరిగింది అన్నీ. ఇంకా ఘోరమైంది నేను చెప్తున్నా. వీళ్ళ తెలివితక్కువతనానికి ఏమైంది, నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని. కాగ్ రిపోర్ట్ వచ్చింది. పోయిన సంవత్సరం మన గవర్నమెంట్లో వచ్చిన ఆదాయం కంటే 13,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది. ఇంకా మార్చి పోయే వరకల్లా ఇంకో 3-4 వేల కోట్లు, అంటే 15,000 కోట్ల ఆదాయం పోతుంది. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది 15,000 కోట్లు పెంచుకుంటూ పోయినండి, చెప్పేసుకుంటూ పోయింది. ఏడాది 10 నుంచి 15,000 కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో. అంత జాగ్రత్తగా మనం వ్యవహారం చేస్తాం. ఇలా ఉల్టా 15,000 కోట్లు పడిపోయింది. ఇంకా వాడేమిస్తాడుగా, ఇంకో ఇస్తారా? ఇంకో 4-5 నెలలు అయితే జీతాలకే కష్టమైతే ఉంటుంది. అందరు పెండింగ్ పెట్టి రిటైర్ అయిన దొరుకుతలు పైసలు
మీరు చూస్తారు కదా పేపర్లలో. సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దివాలా తీయించారు. వాళ్ళతోనేం కాదు, 100కు 100% ఇప్పటికే ప్రజలు నిర్ణయానికి వచ్చిండ్రు. డెఫినెట్గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు.